రెస్పాన్సిబుల్ జ్యువెలర్ ఎలా? అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్. ప్రతి ఆభరణం హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది. పవిత్రమైన క్షణాల కోసం పవిత్రమైన ఆభరణాలు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ద రెస్పాన్సిబుల్ జ్యువెలర్. సిద్ధార్థ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో 43వ జాతీయ స్థాయి కరాటే పోటీలు శనివారం ఒంగోలు మినీ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రధాన అతిథిగా హాజరై పోటీలకు శ్రీకారం చుట్టారు. ఈ పోటీల్లో 12 రాష్ట్రాల నుంచి సుమారు 700 మంది కరాటే క్రీడాకారులు పాల్గొనడం విశేషం. కరాటే అసోసియేషన్ నాయకులు నల్లూరు మోహన్ రావు ఆధ్వర్యంలో ఈ పోటీలు సజావుగా నిర్వహించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని, కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ క్రమశిక్షణ నేర్పుతాయని తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, గెద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ కుమార్ రెడ్డి, సంతలూరుపల్లి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, టూరిజం బోర్డు చైర్మన్ నోకసాని బాలాజీ, ప్రతిభా విజయ సంస్థల అధినేత నల్లూరు మోహన్ రావు, మారెల సుబ్బారావు, మండవ సుబ్బారావుతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన కరాటే కోచ్లు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వారికి వారు మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు, అభినందించడానికి వచ్చారు. కాబట్టి సైలెంట్గా ఉండండి. ఇక్కడ ముఖ్యంగా కరాటే గురించి సిద్ధార్థ కరాటే అకాడమీ 43rd యానివర్సరీ నడుపుకుంటూ ఉన్నాం. దీనికి స్పోర్ట్స్ కరాటే ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, అలానే సౌత్ ఇండియా కరాటే ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారు కేఎల్ఎన్ శాస్త్రి గారు వారి సహాయ సహకారాలతో, అలానే కరాటే ఇండియా ఆర్గనైజేషన్ జాయింట్ సెక్రటరీ, కరాటే ఇండియా ఆర్గనైజేషన్ హెడ్ కోచ్, అలానే స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ. ఈ మన కరాటే గురించి మీ అందరికీ చిన్న ఎగ్జాంపుల్. మన కీర్తన గారు, అలాగే ప్రెసిడెంట్ గారు ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు 23 years నుంచి అసోసియేషన్ని ముందుకు తీసుకెళ్తూ స్టేట్ నుంచి నేషనల్ నుంచి వరల్డ్ కరాటే కోచ్ స్థాయికి వెళ్ళారు కీర్తన గారు. అలానే 50 years నుంచి 50 సంవత్సరాల నుంచి ఏషియన్లో మనకు మెడల్ లేదు భారతదేశానికి. కరాటే అకాడమీ ఒక 45th యానివర్సరీ అశోక్ జిల్లా కరాటే అసోసియేషన్ నేను గౌరవాధ్యక్షుడిగా ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం, దీనికి ముఖ్య కారకుడు మా సోదరుడు మోహన్ రావు గారు. మోహన్ రావు గారు దాదాపు నాకు 35-40 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. ఆయన ఈ కరాటేని ప్రకాశం జిల్లాలో ఇంత వేళ్ళునుకొని పోయేదానికి కారకుడు సోదరుడు మోహన్ రావు గారు. ఒక విధంగా చెప్పాలి అనంటే తన జీవితాన్నే కరాటేకి అంకితం చేసినటువంటి వ్యక్తి మోహన్ రావు గారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి మా దామచర్ల జనార్దన్ రావు గారు కానివ్వండి, వేదిక మీద ఉన్న సత్య గారు, మా యొక్క బాలాజీ గారు, మా విజయ్ గారు, మేమందరము ఈరోజు అధికార పార్టీలో శాసనసభ్యులుగా, అలాగే అధికార పార్టీలో మా వాళ్ళు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్స్గా ఉన్నారు. ఎన్నో రోజుల నుంచి మనము ఈ కరాటేకి ఒక గుర్తింపు విషయంగా కానివ్వండి, లేకపోతే కరాటేకి సంబంధించినట్టు అన్ని విధాలుగా ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహకాలు అందించవలసినటువంటి విషయాలలో మీరు ప్రతి సంవత్సరం మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అయితే నేను ఇక్కడ మా సోదర శాసనసభ్యులు వీరికి నేను తెలియజేస్తూ ఉన్నాను, మనమందరము కలిసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీనికి రావాల్సినటువంటి కరాటే యొక్క ఈ క్రీడకి సంబంధించినటువంటి గుర్తింపు విషయంలో కానివ్వండి, లేదా ప్రభుత్వం వైపు నుంచి అందవలసినటువంటి
ఎటువంటి సహకారాన్నైనా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ స్పోర్ట్స్ మినిస్టర్ గారి దృష్టికి మనం తీసుకొని పోయి దాన్ని తీసుకొచ్చేదానికి మనమందరము మీ నాయకత్వంలో, దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వంలో కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా కూడా ఈ కరాటే అనేటువంటిది ఒకవైపు మనకి ఆత్మరక్షణకి సంబంధించిందే కాకుండా మానసిక దృఢత్వానికి సంబంధించినటువంటి క్రీడ అయినా కూడా ప్రభుత్వం వైపు నుంచి మీకు ప్రోత్సాహకము లేదా గుర్తింపు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ మంది ఈ యొక్క దీన్ని పార్టిసిపేట్ చేసేదానికి కానీ దీనిలో ఇది వచ్చేదానికి కానీ వీలుంటుందని తెలియజేస్తూ రాబో రోజులలో ఖచ్చితంగా మేము మీకు హామీ ఇస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మేము ఈ క్రీడకు పూర్తిగా గుర్తింపును తీసుకొచ్చే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. నేను అనేది ఒక సెల్ఫ్ డిఫెన్సే కాకుండా మంచి కోఆర్డినేషను, ఫ్లెక్సిబిలిటీ, మైండ్ కంట్రోల్ వచ్చే గేమ్ ఇది. కరాటే అనేది మనము ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది, మరీ ముఖ్యంగా యంగ్స్టర్స్ నేర్చుకోవాల్సిన స్పోర్ట్ అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో బాగా ఈ కరాటే అనేది చాలా యంగ్స్టర్స్లో బాగా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది, బాగా డెవలప్ అవుతూ ఉంది ఈ కరాటే అసోసియేషన్స్ వల్ల. రాబోయే కాలంలో కూడా మంచి ఫెసిలిటీస్, మా వంతు సహాయము ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ ఖచ్చితంగా చేస్తామని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ మన రాష్ట్రానికి చెందిన కరాటే చీఫ్ కోచ్, దాని తర్వాత శాస్త్రి గారు సౌత్ ఇండియా ప్రెసిడెంట్ కావడం చాలా ఆనందకరం. రాబోయే కాలంతో వీళ్ళిద్దరు సహకారం, కోఆర్డినేషన్తో కరాటేని ఇంప్రూవ్ చేయడానికి మా పూర్తి సహాయం సహకారం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన యంగ్స్టర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఈ మార్షల్ ఆర్ట్స్ యొక్క ఛాంపియన్షిప్ని ఒంగోలులో నిర్వహించుకోవడం చాలా గర్వకారణం. గత 2019 నుంచి 24 దాకా గత ప్రభుత్వం ఈ యొక్క క్రీడల గురించి కానీ కనీసం ఈ యొక్క స్టేడియం డెవలప్మెంట్లో కూడా పూర్తిగా విఫలమయ్యారు. ఈరోజు ఒంగోలుకి ఒక మంచి శాసనసభ్యుడిగా జనార్దన్ గారు రావటం, ఇలాంటి క్రీడలే కాకుండా ఈ యొక్క ఇండోర్ స్టేడియంలో స్కేటింగు అన్ని టౌన్స్లో స్కేటింగ్ పోటీలు కానీ, ఈ యొక్క చిన్నపిల్లలకి కావాల్సిన ఈ స్విమ్మింగ్ పూల్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ తోటి ఒక మంచి స్టేడియం ఆయన నిర్మించాలని, అలాగే ఈ యొక్క కార్యక్రమం మన అశోక్ రెడ్డి గారు దీనికి మన స్టేట్కి ప్రెసిడెంట్గా ఉండటం కూడా చాలా గర్వకారణం అని కూడా నేను తెలియజేసుకుంటూ, మోహన్ రావు గారు ఈ యొక్క కరాటే పోటీలకి ఆయన లైఫ్ అంతా ఈ యొక్క క్రీడ పైన చాలా సాక్రిఫైస్ చేసి ఈ పొజిషన్కి తీసుకొచ్చినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అలాగే చాలామంది పిల్లలు కూడా ఈ యొక్క స్కూల్లోనే ఈ మార్షల్ ఆర్ట్స్ని నేర్చుకోవడం అనేది చాలా అవసరం. రాబోయే రోజుల్లో మీ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కానీ మెంటల్ స్ట్రెస్ కూడా దీనివల్ల బాగా రిలీఫ్ అవుతుందని కూడా తెలియజేసుకుంటూ, ఒక చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన మోహన్ రావు గారికి, మండవ మురళీకృష్ణ గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. 3rd యానివర్సరీ ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025 ఈ కార్యక్రమం సందర్భంగా సభాధ్యక్షత వహించినటువంటి మోహన్ రావు గారు, ఈనాటి ముఖ్య అతిథులు సోదరులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, ఆల్ ఇండియా కరాటే అసోసియేషన్ అధ్యక్షులు సోదరులు గిద్దలూరు శాసనసభ్యులు మన ముత్తుమల అశోక్ రెడ్డి గారు, శాసనసభ్యులు సంతనూతులపాడు మన విజయ్ కుమార్ గారు, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ సోదరులు దామచర్ల సత్యనారాయణ గారు, మండవ మురళీకృష్ణ గారు, ఇది ఒక మంచి కార్యక్రమం ఒంగోలులో జరపడం, దానికి మీ అందరూ ఆహ్వానించబడి మేమంతా కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటం, భవిష్యత్తులో కరాటే మీద ఎక్కువ శ్రద్ధ తీసుకొని, ఎందుకంటే దీనివల్ల ప్రయోజనం ఏంటంటే ఏదో ఆటల పోటీలకే కాకుండా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం బాగా ఉపయోగపడి ఉంది. ఈ రోజున్న పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి అనేక అవాంతరమైన సంఘటనలు, దాడులు, లేకపోతే మహిళల మీద అత్యాచారాలు, ఇలాంటి అన్నింటిని కూడా ఎదుర్కోవాలంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోర్సెస్ ఉండాలి. దాంట్లో ప్రత్యేకించి కరాటే, దీన్ని అందరూ
నేర్చుకుని ట్రైన్ అప్ అయ్యి కాంపిటీషన్స్లో పాల్గొని స్టేట్ గౌరవాన్ని పెంపొందించడంతో పాటు తమ అవసరాలకు సెక్యూరిటీ కోసం సేఫ్టీ కోసం ఈ యొక్క దాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం తెలియజేస్తూ నిర్వాహకులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. నుంచి ఎంతో శ్రమ కూర్చి చాలా ఫంక్షన్స్ ఉండేవాళ్ళ అంత బిజీ షెడ్యూల్లో కూడా మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కరాటే పోటీలు ఈ పిల్లలు ఆశీర్వదించ బహుమతి ప్రదానం చేస్తాకు వచ్చిన శాసనసభ్యులకి అలాగే చైర్మన్కి అందరికీ పేరు పేరున నా ధన్యవాదములు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కరాటే కోచ్కి అలాగే మా నల్లూరి మోహన్ రావు గారికి అలాగే ఇతరకి నా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు ఒంగోలు దామచల జనార్దన్ రావు గారికి అలాగే గౌరవ శాసనసభ్యులు గిద్దలూరు అశోక్ రెడ్డి గారికి అట్లాగే సంతరోల్పాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి నా యొక్క నమస్కారం. అట్లాగే ఏపీ మ్యారిటైమ్ మా అన్న సత్య గారికి అట్లాగే నోక్సాన్ బాలాజీ గారికి అందరికి కూడా ప్రత్యేకంగా నమస్కారం. అట్లాగే పోటీల్లో పాల్గొనడానికి విచ్చేసినటువంటి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు అట్లాగే కాలేజీ నుంచి వచ్చినటువంటి పోటీకారులకు కూడా నా యొక్క ఆశీస్సులు. ఈ పోటీల్ని మీరు విజయ పదంనే కాకుండా స్పోర్టివ్గా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దీంట్లో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, ఫస్ట్ రావచ్చు, సెకండ్ రావచ్చు. మీ అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని పోటీల్లో మీరు పాల్గొని మన యొక్క రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రత్యేకంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే అంత లోగడ స్పోర్ట్స్ కోటా 2% ఉండేది. అలాంటిది ఇప్పుడు మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ కోటా 3% చేశారు. దాన్ని ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మన దేశం మొత్తం నుంచి నలుమూల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులు కూడా ఆశీస్సు తెలుపుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనకి చాలా సంతోషం. 7 రాష్ట్రాల నుంచి కరాటే వాళ్ళంతా కూడా మన జిల్లాకి రావటం, అదేవిధంగా కోచెస్ కూడా ఎక్కడి నుంచి 7 జిల్లాల నుంచి కోచెస్ రావటం, దగ్గర 700 మంది దీంట్లో పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఒంగోలులో నిర్వహించారు. కాబట్టి తప్పకుండా కూడా ఇది సక్సెస్ఫుల్గా ఎంతో బాగా ఆర్గనైజ్ చేసిన మన సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది సౌండ్ దానివల్ల సరిగ్గా వినపడట్లా. ఇందాక శాస్త్రి గారు మాట్లాడుతూ అన్నారు, ఈసారైనా కరాటే దాంట్లో మనకి గవర్నమెంట్ తరఫున ఇండోర్లో మనకి జరగాలి, స్టేడియం ఒకటి పెట్టాలి అని చెప్పేసి మేము ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం. కాకపోతే ప్రభుత్వానికి కూడా పంపించాను. ఒక క్రికెట్ స్టేడియము, అదేవిధంగా ఒకటి ఇండోర్ స్టేడియము, దాంట్లో మన కరాటే కానీ ఇవన్నీ కూడా వచ్చే విధంగా దాన్ని కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా దాన్ని ఏదో విధంగా చేయాలనేదే మా ఉద్దేశం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా స్టూడెంట్స్కి కానీ అందరూ కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా పెంచుకోవాలి. అదేవిధంగా యాక్టివిటీ పెంచితేనే రాష్ట్రంలో కూడా అన్ని విధాలు కూడా మంచిదని చెప్పి ఈరోజుగా ప్రభుత్వం కూడా ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ మీద పెద్ద ఎక్కువగా కూడా కాన్సన్ట్రేట్ చేస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు కరాటే అనేది నేను చాలాసార్లు కూడా మన వాళ్ళు మోహన్ రావు గారు, అదేవిధంగా మన జిల్లా ప్రెసిడెంట్ మన అశోక్ గారు వీళ్ళు చెప్పినప్పుడల్లా కూడా మేము అంతా కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాం. చెప్పినప్పుడల్లా కూడా కరాటీని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళాలి, కరాటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలని చెప్పి ఇప్పుడు కూడా మేము మాట్లాడుకుంటూ ఉంటాం. తప్పకుండా కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఒంగోలులో మాత్రం ఈసారన్నా తొందరగా అయ్యేటట్టుగా అన్నీ కూడా బాగా జరిగే విధంగా వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్లు కూడా ఇచ్చేటట్టుగా దీన్ని అన్నీ కూడా చర్యలు తీసుకొని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇక్కడ పెట్టారు. ఎక్కడెక్కడి నుంచో అందరు ఇక్కడికి వచ్చారు. మీకు అకామిడేషన్స్ అన్నీ కూడా బాగా చేశారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. అందరూ కూడా మళ్ళీ ఈసారి అన్ని జిల్లాల నుంచి కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా అందరిని కూడా మళ్ళా ఓసారి మేము ఆహ్వానిస్తాం. ఆ రోజు ఇంకా బాగా చేసే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మరోసారి
తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.